కృష్ణ సార్, అందరికీ నమస్కారం. సార్, వికసిత్ భారత్ అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ గోల్స్ దృష్టిలో పెట్టుకుని 2047 కాకుండా 2030కి మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాల్సిన అవసరంగా ఉంది. కాబట్టి అందులో టాప్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే ప్రజల ఆరోగ్యం మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో మన స్టేటస్, ఏపీ స్టేటస్ డిఫరెంట్ డేటా సోర్సెస్లో ఎలా ఉందనేది ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఇందులో 8 ఇండికేటర్స్లో 4 ఇండికేటర్స్ మనం బెటర్గా ఉన్నాము. 4 ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో కూడా 21 స్టాటిస్టిక్స్ ఉన్నాయి. లేటెస్ట్ మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం అందులో ఆల్మోస్ట్ 3 ఇండికేటర్స్ మనం బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత హెచ్ఐవి ఇన్సిడెంట్స్ రేట్ ఒకటి 0.05 ఓవరాల్ ఇండియా అయితే మనకి 0.07 ఉంది. మనం 4th హైయెస్ట్. తర్వాత మెయిన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఫోకస్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి మన మాతృ శిశు సంరక్షణ మీద హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి. మ్యాటర్నల్ మోర్టాలిటీ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 45 ఉంది సార్. ఇది అట్లీస్ట్ 2027కి మిడ్వే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030కి కంపారిటివ్గా చూస్తే 35 మినిమం రీచ్ అవ్వాలని. తర్వాత అండర్ 5 మోర్టాలిటీ 15. ఆల్రెడీ మనం 25 ఎస్డిజి టార్గెట్ ఉంటే మనం 27కి ఆల్రెడీ వచ్చాం సార్. బట్ బెస్ట్ స్టేట్ కేరళ 8 ఉంది. సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో మనం ఇంకా మనం ఉన్న పొజిషన్ని ఇంకా ఫర్దర్గా సాలిడిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామనేది. తర్వాత ఎనీమియా ప్రెగ్నెంట్ ఉమెన్లోను అడాలసెంట్ గర్ల్స్లోను ఎనీమియా ఒకటి చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఎనీమియా తగ్గించడానికి రకరకాల యాక్షన్ తీసుకుంటున్నాము. సో అది 25%కి అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 25.2 రావాలి. సో దీనికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి వాళ్ళ ఇంటికే మనం వెహికల్ పంపించి ఉచితంగా పిహెచ్సి, నియరెస్ట్ పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇంజెక్షన్ ఇప్పించి లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇప్పించి మళ్ళీ బ్యాక్కి ఇంటికాడ సేఫ్గా డ్రాప్ చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అలాగే మళ్ళీ ఈ టిఫా స్కాన్ కూడా మనం స్టార్ట్ చేశాము. అట్లీస్ట్ జెనెటిక్ డిఫెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో మనం తీసుకోవడానికి. తర్వాత ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ డే వరకు, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వరకు వెయిట్ చేయకోకుండా ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అట్లీస్ట్ 3 to 6 days మధ్యలో వాళ్ళు ముందే తీసుకొచ్చి అట్లీస్ట్ సేఫ్ డెలివరీ కోసం ఈ గైనకాలజిస్ట్ అలాగే ఎనస్థియేషియా సర్వీసెస్ ఉన్న సిహెచ్సిలో తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఎనీమియాకి మెయిన్ మనం న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం సార్. అలాగే ఐఎఫ్ఏ సప్లిమెంటేషన్ ఇస్తున్నాము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ చూపించారు. బట్ అప్డేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ అందరూ కూడా తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఏ టైంలో చూసినా అరౌండ్ 2.5 lakh ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. సో వాళ్ళందరికి కూడా మనం ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము. అది ఎఫెక్టివ్గా యూజ్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అంటువ్యాధులు చూస్తే గనక ఈ టీబీ నోటిఫికేషన్ 100% టీబీ నోటిఫికేషన్ ఉండాలని మనది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 84% టీబీ నోటిఫికేషన్ ఉంది సార్. అలాగే ఫైలేరియాసిస్, లెప్రసీ ఈ రెండు కూడా 0 కేసెస్ రిపోర్ట్ అవ్వాలని. తర్వాత దీనికి మనం యాక్టివ్ సర్వేలెన్స్ చేయడం, ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో ఇమీడియట్గా గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యేటట్టు మనం ఫాలో అప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన మస్కిటోస్ రిలేటెడ్గా చూస్తే కనుక హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, స్ప్రేయింగ్ యాక్టివిటీ, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే కానివ్వండి, అలాగే జనరల్ స్ప్రే కానివ్వండి, డిపెండింగ్ ఆన్ మన పారాసైటిక్ ఇండెక్స్ ప్రకారము ఏదైతే హై రిస్క్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేసామో
అక్కడ ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా క్లోజ్గా సూపర్వైజ్ చేయడం. టీబీ పేషెంట్స్కి నిక్షయ్ పోషణ అని న్యూట్రిషన్ కిట్స్ సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చి స్టార్ట్ చేశారు సార్. అది కొంచెం ఇంకా అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయడం అనేది కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కోఆర్డినేట్ చేయమని. తర్వాత ఎన్సిడి చాలా ముఖ్యం, మనందరికీ తెలుసు. మేజర్ డిసీజ్ బర్డెన్ కానీ డెత్స్ కానీ మనకి ఎన్సిడి మీద వస్తున్నాయి. బీపీ, షుగర్, అలాగే క్యాన్సర్ ఇలాంటి వ్యాధులతో ఈ ఎన్సిడి స్క్రీనింగ్ 3.0 అంటే థర్డ్ టైం ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకొక 1 month లో చాలా డీటెయిల్గా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా కలిపి టోటల్గా ఓరల్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, అలాగే ఎన్సిడి స్క్రీనింగ్ మొత్తం 100% 18+ పాపులేషన్కి, 18 years దాటిన పాపులేషన్కి స్టార్ట్ చేయబోతున్నాం. ఇది కలెక్టర్స్ లీడర్షిప్ తీసుకుని ఎఫెక్టివ్గా జరిగేటట్టు కనుక చేయగలిగితే ఎంటైర్ డేటా మన దగ్గర ఉంటుంది. దీని టార్గెట్ 2027కి మోర్టాలిటీ, ఎన్సిడితో మోర్టాలిటీ 5% తగ్గించాలని. సో ఇది ఎఫెక్టివ్గా చేయాలని. అలాగే క్రానిక్ మెడిసిన్స్ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో ఎన్సిడికి కంపల్సరీగా ఆ మెడిసిన్స్ అందుబాటులో పెట్టాలని, విలేజెస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని మేనిఫెస్టోలో క్లియర్గా ప్రామిస్ చేయడం జరిగింది. అది మనం రియల్ టైం అవైలబిలిటీ మెడిసిన్స్ చెక్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కొరత రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఛాతీ నొప్పి వచ్చి గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి ఉన్న సుదూర ప్రాంతాల వాళ్ళకి స్టెమీ ప్రోగ్రామ్ అని ఒకటి ట్రయల్ బేసిస్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. ఐసిఎంఆర్ అలాగే ఎయిమ్స్ న్యూఢిల్లీ సహకారంతో మనం స్టార్ట్ చేశాము. సో ఇది ఆల్మోస్ట్ ఏ సిహెచ్సి అంటే మనకి నియరెస్ట్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. సో ఏ సిహెచ్సికి చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఏ సిహెచ్సికి నియరెస్ట్ సిహెచ్సికి వెళ్ళినా సరే అక్కడ ఈసీజీ తీసి హబ్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్కి ఒక హబ్ సెంటర్, కార్డియాలజీ సెంటర్తో మనం అనుసంధానం చేశాము. అక్కడికి వాళ్ళు యాప్లోనే వాళ్ళు ఈసీజీ పంపించి అది గనక స్టెమీ అంటే బ్లాక్ గనక అయితే గనక టెనెక్టాప్లేజ్ అని ఆల్మోస్ట్ బయట మార్కెట్లో 45,000 రూపాయలు ఖర్చు అయ్యే ఇంజెక్షన్ని మనం ఉచితంగా అందుబాటులో పెట్టడం జరిగింది. అంటే మనకి 19,000 రూపాయలకు వస్తుంది హోల్సేల్లో తీసుకున్నప్పుడు. సో ఆ ఇంజెక్షన్ కనుక ఇస్తే గనక అది బ్లాక్ రిమూవ్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్కి చాలా టైం ఉంటుంది. అది కనుక చేయకపోతే వాళ్ళు టైం వేస్ట్ అయిన కొందికి మన గుండె బలం అంటే బేసిక్గా మజిల్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇది అందరికీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అంటే లాంచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే నెక్స్ట్ ప్రోగ్రాంలో నెక్స్ట్ రివ్యూలో ఈ లాంచ్ డేట్ అది అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఫెసిలిటీ ఏదైతే గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందో దాన్ని తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది మన మీద. తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సిటిజన్ కి ఒక యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మన ఆధార్ నెంబర్ లాగానే మన ఆభా ఐడి నెంబర్ ఒకటి క్రియేట్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చింది. దీనివలన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మొత్తం కూడా వాళ్ళకి రికార్డ్ వాళ్ళ ఆభా ఐడికి లింక్ అవుతాయి కాబట్టి ఏ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రీవియస్ రికార్డ్స్ మనం ఫిజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆ పర్టికులర్ అంటే పేషెంట్ కనుక కన్సెంట్ ఇస్తే డాక్టరు ఆ రికార్డ్స్ బ్యాక్కి తీసుకుని వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. ఇది 78% పాపులేషన్కి మనం ఆల్రెడీ ఆభా ఐడి క్రియేట్ చేశాము. సో బ్యాలెన్స్ 22% కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి ఇది కనుక చేయగలిగితే ఇప్పటికే మన రాష్ట్రం ఇండియాలో మొదటి స్థానంలో ఉంది. బట్ అట్లీస్ట్ ఈ 100% చేయగలిగితే కనుక అందరికీ కూడా ఈ ఉపయోగం ఉంటుంది. ఇందాక ట్రైబల్ హెల్త్ ఇందాక మాట్లాడినప్పుడు ట్రైబల్ ఏరియాస్లో హెల్త్ సర్వీసెస్ ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తించాము. సో ఇందులో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని ఐడెంటిఫై చేయడం, మనం ఆల్రెడీ బర్త్ వెయిటింగ్ రూమ్స్ హోమ్స్ మనం పెట్టాము, దానికి డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టడం జరిగింది. ఫీడర్ అంబులెన్స్లు ఆల్మోస్ట్ ఒక్కొక్క నెలకి 1,30,00,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ఫీడర్ అంబులెన్స్ల మీద.
సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసి అవి ప్రజలకి ఎఫెక్టివ్ సర్వీసెస్ అందజేసేటట్టు ఏర్పాటు చేస్తే గనక చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే 23 మినీ SNCUs పెట్టాము, సెకండ్ న్యూ బోర్న్ యూనిట్స్. సో అలాగే ఎంతవరకు మీరు ఇవన్నీ కూడా టెక్నాలజీ కనెక్ట్ చేశారు? ఫీడర్ అంబులెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, కాల్ సెంటర్ కరెక్ట్ గా ఆటోమేషన్ ఎప్పుడు వెళ్ళాడు, స్టాండర్డ్స్ అవన్నీ పెట్టారా? ఎస్ సార్, 104 అని కామన్ కాల్ సెంటర్ పెట్టాను సార్. ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే 104కి రిజిస్టర్ అయ్యి అలాట్మెంట్ చేసేటట్టు ఆర్గనైజ్ చేశాం సార్. ఆ పర్టికులర్ నియరెస్ట్ వెహికల్ అది వాళ్ళకు పోయినా మనకు వచ్చినా ఆటోమేటిక్ గా అలర్ట్ చేసి ఆ ట్రాక్ చేసే మీరు 2-వీలర్ అండ్ రెగ్యులర్ అంబులెన్స్ కనెక్టివిటీ, ఫీడర్ అంబులెన్స్ నుంచి రెగ్యులర్ అంబులెన్స్కి వచ్చే లోపల కనెక్టివిటీ కూడా టైం టు టైం లాస్ట్ మైల్ హాస్పిటల్ చేరడానికి ఎంత టైం పడుతుందో మానిటర్ చేస్తున్నారా? సార్ ఇది ఫీడర్ అంబులెన్స్ నియరెస్ట్ పిహెచ్సికి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాం సార్ యాజ్ ఆఫ్ నౌ. తప్పది మనం అనుకున్నది ఏంటంటే ఎక్కడి నుంచి అయినా సరే ఫీడర్ అంబులెన్స్ అనేది మెయిన్ అంబులెన్స్ కనెక్టివిటీ. అది కాకుండా మీరు ఇవన్నీ చేశారు. అందుకనే అంటే వీళ్ళు ఎంతవరకు సిస్టమ్స్ ఏమున్నాయి ఐ వాంట్ ఫైండ్ అవుట్, దెన్ హౌ టు డ్రైవ్ విల్ డ్రైవ్. నాకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు. కాబట్టి ఇది వ్యూలో పెట్టుకోండి, మీరు ఎట్లా చేయాలనేది విల్ వర్క్ ఇట్ క్యారీ ఆన్. తర్వాత ఈ SNCUs అలాగే న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా 9 ఉన్నాయి. అలాగే 23 మినీ SNCUs ఉన్నాయి. వీటి ఎఫెక్టివ్నెస్ కూడా ప్రాపర్ గా చేయగలిగితే గనక బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సికిల్ సెల్ డిసీజ్ ట్రైబల్ ఏరియాలో టోటల్ గా 21 lakh పాపులేషన్ కి 100% స్క్రీనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ లో మనం 7 lakhs వరకు చేశాము. బ్యాలెన్స్ 2 years లో మనం టార్గెట్ కంప్లీట్ చేయాలి. బట్ వీలైనంత వరకు 1 year లో నెక్స్ట్ 1 year లో కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. సో అలాగే మెంటల్ హెల్త్ మీద ఇందాక చాలా డిస్కషన్ అయింది. స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ క్రాస్ సెక్షన్ లో మనం టెలిమానాస్ అని కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. 14416 కాల్ సెంటర్. దీనికి ఆల్మోస్ట్ 100 to 120 కాల్స్ ఎవ్రీడే వస్తున్నాయి. దీన్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ కాల్ సెంటర్స్ కూడా లోడ్ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని బట్టి ఫర్దర్ గా కాల్ సెంటర్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే డి అడిక్షన్ సెంటర్ సర్వీసెస్ కూడా అన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటి మీద అవేర్నెస్ బిల్డప్ చేసి అందులో ఎఫెక్టివ్ సర్వీసెస్ అందజేసేటట్లు ఏర్పాటు చేస్తే కనుక చాలా ప్రజలకి ఉపయోగపడుతుంది. డ్రగ్ డి అడిక్షన్ అనేది చాలా ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్ డి అడిక్షన్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇప్పుడు ప్రస్తుతం. క్వాలిటీ కంప్లైన్స్ లో NQS సర్టిఫికేషన్ లో 760 ఫెసిలిటీస్ ఆల్రెడీ మనం సర్టిఫై చేయించాము. ఇండియాలో ఇది హైయెస్ట్ నెంబర్ సార్ NQS ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్. సో నెక్స్ట్ ఇయర్ ఆ పై వచ్చే ఇయర్ 2025 అండ్ 2026 లోపు 100% సెంటర్స్ ని NQS సర్టిఫైడ్ సెంటర్స్ గా డెవలప్ చేయాలనేది టార్గెట్. తర్వాత స్టాఫ్ అవైలబిలిటీ గురించి ఇప్పుడు కూడా మనకి పేపర్లో రెగ్యులర్ గా ఐటమ్స్ వస్తున్నాయి. మనం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ స్టార్ట్ చేశాము. కలెక్టర్స్ అందరికీ కూడా డాష్ బోర్డ్ అందుబాటులో ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అన్ని మీకు ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ FRS లో ఎంతమంది పర్సంటేజ్ PHC లెవెల్లో కానీ, అలాగే గ్రామ స్థాయిలో VHC లెవెల్లో కానీ, హయ్యర్ సెంటర్స్ లో కానీ ఎంత పర్సంటేజ్ స్టాఫ్ వచ్చారు అనేది చేయగలిగితే గనక సో ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతాయి. డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కూడా డాష్ బోర్డ్ లో ఈ ఔషధిలో డ్రగ్స్ అవైలబిలిటీ మనం అందుబాటులో పెట్టడం జరిగింది. ఇవి కలెక్టర్స్ కొంత హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేస్తే గనక సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద మనం డీవార్మింగ్ కి 20th August డీవార్మింగ్ ఎనీమియాలో అతి ముఖ్యమైనది నులి పురుగులు ఉండడం. సో డీవార్మింగ్ అనేది కంపల్సరీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో 100% స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు కూడా అందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకే రోజు మనం 100% చేయడానికి టార్గెట్ చేస్తున్నాము.
సో ఇది మనం కొంచెం ఎఫెక్టివ్ గా చేయగలిగితే ఆల్మోస్ట్ మనకి సుమారు 69 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంటే అంగన్వాడీలో కానీ మన స్కూల్స్ లో కానీ హై స్కూల్స్ లో కానీ జూనియర్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు. సో అన్ని మెడిసిన్స్ టాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఇది ఎఫెక్టివ్ గా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టి అందరూ కూడా 13th మీటింగ్ పెట్టి అందరికీ కూడా మనం మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాం. స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ప్రతి స్కూల్కి కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అంటే చంద్రన్న సంచార కార్యక్రమం మనం రథం అని పెట్టి సో దాంతో మన పిహెచ్సి డాక్టర్స్ ని పంపిస్తున్నాము. వాళ్ళు స్కూల్ పిల్లల్ని ముందే MLHP ANM స్క్రీన్ చేసి ఉంచిన పిల్లల్ని చూసి అది ప్రాపర్ గా యాప్ లో ఎంటర్ చేసి వీళ్ళ ఫాలో అప్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా మీరు ఆల్మోస్ట్ 15th ఆగస్ట్ నుంచి ఫార్మల్ గా లాంచ్ చేయడం జరుగుతోంది. దీని మీద కూడా ఫాలో అప్ రెఫరల్ ప్రాపర్ గా అయ్యేటట్టు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే PMJAY ఆయుష్మాన్ భారత్ PMJAY కార్డ్స్ మనకి 1.94 crores ఇండివిజువల్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలిజిబిలిటీ ఉంది, 61 లక్షల ఫ్యామిలీస్ కి. సో ఇందులో 1.56 crores ఆల్రెడీ మనం ఎన్రోల్ చేయగలిగాం, రిజిస్టర్ చేయగలిగాం. ఇంకా 38 lakh మెంబర్స్ ని మనం ఇంకా ఎన్రోల్ చేయాలి. సో వీళ్ళకి ఈ కార్డ్స్ ఇవ్వాలంటే కనుక ఈ ఎన్రోల్మెంట్ ఇంపార్టెంట్. సో టోటల్ గా మనకి 4.3 crores మనం ఎలిజిబిలిటీ ఉంది సార్ ఎన్టీఆర్ వైద్య సేవలో. దాంట్లో 1.94 crores కి PMJAY లో ఎలిజిబిలిటీ ఉంది. PMJAY లో సెక్ డేటా ప్రకారం సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ డేటా ప్రకారం 61 లక్షల ఫ్యామిలీస్ కి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారు సార్. మన స్టేట్ ఎలిజిబిలిటీ 1.43 crore ఫ్యామిలీస్. అట్లీస్ట్ క్రైటీరియా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వేలో BPL కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది తీసుకున్నది సార్. అందులో మనకి 61 lakh ఫ్యామిలీస్ మనకి ఎలిజిబిలిటీ వస్తున్నాయి. ఇప్పుడు మనం యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి పోతే వాట్ ఈస్ ది ఇంప్లికేషన్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నెట్ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. యాక్చువల్గా ఇది హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఒక దీన్ని చూస్తే ఈ 95% ఈ వైద్య సేవలో 2 lakhs లోపలే ఉంటుంది సార్ ఎక్స్పెండిచర్. దానిపైన ఉన్నది మిగిలిన 5% ఉంటుంది. అందుకని ఈ హైబ్రిడ్ మోడల్లో వెళ్తే ఈ 2 lakhs లోపల ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొచ్చి దానిపైన ట్రస్ట్కు తీసుకొచ్చేలాగా అంటే ఈ 3 ఇంటిగ్రేట్ చేసి ఆయుష్మాన్ భారత్, వైద్య సేవ, తర్వాత ఇన్సూరెన్స్ ఈ మోడల్ ఒకటి చేసి తమిళనాడు ఒక మోడల్ చేస్తుంది సార్. ఇలా తమిళనాడు ఒకటి, ఒరిస్సా ఒకటి, 2-3 ఉన్నాయి. విచ్ ఇస్ ది బెస్ట్ మోడల్ యు వర్క్ ఇట్ అవుట్ అండ్ కమ్ బ్యాక్? తమిళనాడు ఇస్ సక్సెస్ఫుల్ మోడల్. తమిళనాడు ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ మోడల్. ఓకే. 16th రివ్యూలో డీటెయిల్డ్ గా ప్రెజెంటేషన్ చేస్తాం సార్. తమ సజెషన్స్ కూడా తీసుకుని అది ఫర్దర్ గా ప్లాన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. తర్వాత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను ఇప్పుడు CRS బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2023లో అమెండ్మెంట్ జరిగింది సార్. ఇప్పుడు ఇది వరకు 10th క్లాస్ సర్టిఫికేట్ ని మిగతా మన డేట్ ఆఫ్ బర్త్ గా మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ చేసిన యాక్ట్ ప్రకారం కంపల్సరీ బర్త్ డెత్ రిజిస్ట్రేషన్ ఉండాలి. బర్త్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళకి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ జాబ్స్ లో కానీ డ్రైవింగ్ లైసెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వస్తాయి. సో లేకపోతే కనుక లేట్ ప్రొసీజర్ లో RDO దాకా వెళ్ళి అవన్నీ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని ప్రజల్లో ఈ యాక్ట్ అమెండ్ అయింది, కంపల్సరీగా బర్త్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ దట్ ఫస్ట్ 21 days లో 1 month లోపే అవ్వాలి అనేది కొంచెం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ హాస్పిటల్స్ లో శానిటేషన్, సెక్యూరిటీ, బెడ్ లినిన్ చేంజ్ చేయడము, అలాగే పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ కానీ డైట్ క్వాలిటీ కానీ, సో వీటన్నిటి మీద కూడా మనం ఆల్రెడీ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కి బేసిక్ గా కొన్ని ఏజెన్సీస్ కి మనం ఇచ్చాము సెంట్రలైజ్డ్ గా. బట్ ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయాలంటే గనక ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ఆర్గనైజ్ చేయడం అంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ చేస్తున్నాం. మీరు కూడా HDS చైర్మన్ గా మీరు చూస్తున్నారు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఈ క్వాలిటీ గనక బాగా ఇంప్రూవ్ అయితే గనక
ప్రజలు మనం ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఫుట్ ఫాల్స్ పెంచడానికి. ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ మనందరికీ తెలిసిందే. జూన్ అండ్ జూలైలో చూస్తే గనక 56 అవుట్ బ్రేక్స్ 57 విలేజెస్ లో మనం అబ్జర్వ్ చేశాము. 5 డెత్ కేసెస్ కూడా జరిగినాయి. దీంట్లో గ్యాప్స్ మనం చూస్తే గనక ఫేకల్ మ్యాటరు వాటర్ లో కంటామినేషన్ అవడం, ఫుడ్ పాయిజనింగ్ కొన్ని చోట్ల, పైప్ లైన్ లీకేజెస్, అలాగే సబ్మర్జ్డ్ డ్రైన్స్ లో సబ్మర్జ్ అవడం, అలాగే మోటార్స్ తో ఈ వాటర్ ని డ్రా చేయడం వలన వాటర్ సప్లై ఆగిన తర్వాత ఈ పర్టికులర్ పైపుల్లోకి డ్రైనేజ్ వాటర్ రావడం, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో ప్రాపర్ క్లోరినేషన్ లేకపోవడం, వాటర్ క్వాలిటీ కంటిన్యూస్ బేసిస్ మీద రెగ్యులర్ గా మానిటర్ చేయకపోవడం, తర్వాత ఇనిషియల్ గా ఆర్ఎంపీస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని సబ్సీక్వెంట్ గా కొంచెం బాగా క్రిటికల్ అయిన తర్వాత మన ఇన్స్టిట్యూషన్స్ కి రావడం అనేది మేజర్ గా మనం గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం రీప్లేస్మెంట్ ఆఫ్ పైప్ లైన్స్ కానీ, లీకేజెస్ అరెస్ట్ చేయడం కానీ, ఓపెన్ డెఫికేషన్ లేకుండా చూడడం, బ్లీచింగ్ పౌడర్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్టు అది ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో ప్రాపర్ గా కలిపేటట్టు అది చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయడం, తర్వాత ఐఈసి ప్రమోషన్ అంటే హ్యాండ్ హైజీన్ మీద వీటి మీద ఐఈసి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది స్పెసిఫిక్ గా ఆల్మోస్ట్ వీక్లీ రివ్యూ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే మనం బ్రీఫ్ గా చెప్పు, నువ్వు మొత్తం ఒక డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు, కొంచెం బ్రీఫ్. సో మలేరియా నెక్స్ట్, మలేరియా, డెంగ్యూ, అలాగే ఇతర వెక్టార్ బోర్న్ డిసీజెస్ కూడా మనం టార్గెట్ బిఈఆర్ మనం చూస్తే కనుక యాన్యువల్ బ్లడ్ ఎగ్జామినేషన్ రేట్ చూస్తే ఫస్ట్ టాప్ 5 డిస్ట్రిక్ట్స్ బాగా చేస్తున్న డిస్ట్రిక్ట్స్ అల్లూరు సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, ప్రకాశం. అలాగే ఫోకస్ చేయాల్సినది వెస్ట్ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, అన్నమయ్య. ఇది గనక ఎక్కువ చేయగలిగితే గనక మనం ఆటోమేటిక్ గా ఎర్లీ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోరుతున్నాం. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియోలో కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్ చూశారు. ఫోకస్ చేయాల్సింది ఏఎస్ఆర్ లో ఆల్మోస్ట్ 124 ఉంది. ఓవరాల్ మనకి 45, ఏపీ 45 ఉంటే ఆల్మోస్ట్ 124 ఉంది. కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం ఇవి డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ మ్యాటర్నల్ మోర్టాలిటీ మీద ఇందాక మనం తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఫర్దర్ గా ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అండర్ 5 మోర్టాలిటీ రేట్ కూడా విశాఖపట్నం, ఏఎస్ఆర్, గుంటూరు, కాకినాడ, కర్నూలు వీటిలో ఎక్కువ ఉంది. మనం ఓవరాల్ గా చూస్తే గనక 27 ఇంతకు ముందు ఏపీ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ చూస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది 9.91 కి. బట్ స్టిల్ ఈ ఏదైతే జిల్లాలు ప్రాబ్లం ఉందో ఆ జిల్లాల కలెక్టర్స్ స్పెసిఫిక్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి కోరుతున్నాం. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, ఎనీమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ జిల్లాలు అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, చిత్తూరు, అనకాపల్లి, పల్నాడు. సో ఈ జిల్లాలు మనం ఎనీమియా మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ తో గవర్నమెంట్ హాస్పిటల్స్ కంపారిజన్ ఎలా ఉందనేది మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ పల్నాడు, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, గుంటూరు, నంద్యాల వీటిలో మనం తక్కువ ఉంది పర్సంటేజ్ వైజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పార్టిసిపేషన్. సో ఇది కూడా ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే 32% ఉంది. సో ప్రైవేట్ హాస్పిటల్ 67. ఈ సంవత్సరం అట్లీస్ట్ మనం 40 దాటి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవా సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా రివ్యూ చేయాల్సింది కోరుతున్నాం. ఫోర్స్ చేస్తున్నావా, స్టాండర్డ్స్ పెడుతున్నావా? సార్ ఫోర్స్ చేస్తే యు ఆర్ లూజింగ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్. నువ్వు మీ తరపున నుంచి మీ హాస్పిటల్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి, ఆటోమేటిక్ పబ్లిక్ విల్ కమ్ టు యూ. యూ హ్యావ్ టు కంపీట్ విత్ ఓపెన్ మార్కెట్, దెన్ ఓన్లీ స్టాండర్డ్స్ ఆఫ్ హెల్త్ విల్ ఇంప్రూవ్. మీ హెల్త్ కేర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బలవంతంగా నువ్వు ఇక్కడికే పోవాలి, ఈ హాస్పిటల్కే పోవాలంటే యు ఆర్ ప్యాటర్నైజింగ్. Thereby you are promoting inefficiency. I want to promote efficiency. కామన్ మ్యాన్కు రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయికి తగినట్టు అతనికి హెల్త్ కేర్ రావాలి. ప్రైవేట్ పీపుల్ లాభాలు లెక్కేసుకుని వాళ్ళు బెటర్గా చేయగలిగి మనం లాభాలు లేకుండా సర్వీస్ చేసినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఫోకస్ ఆన్ దాట్, బీ క్లియర్.
లాస్ట్ ఇయర్ మన 20 సార్ ఎప్పుడు కూడా రాంగ్ గా మనం పోతే ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో ప్యాటర్న్ ఏది ఉంది కాబట్టి డబ్బులు ఇస్తారు కాబట్టి మేము ఏం చేసినా పర్లేదనే యాటిట్యూడ్ వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ కూడా సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఏంటంటే అందరికీ యూనిఫామ్గా పెడదాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యాస్ టు కంపీట్ విత్ ప్రైవేట్ హాస్పిటల్స్. You are giving land, you are having more facilities, more infrastructure, everything is available. ఎందుకు మనం కంపీట్ చేయలేం? అదొక ఛాలెంజ్గా తీసుకొని మీరు వర్కౌట్ చేయాలి. వాళ్ళకంటే మంచి ప్లేస్లు ఉన్నాయి, ల్యాండ్ ఎక్కువ ఉంది, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి మనకు. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. విల్ టాక్ క్యారీ ఆన్. ఇది అవుతానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇది లింక్డ్ కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్ రాజ్ వాళ్ళు కూడా చెప్తే 3 లింక్ చేసుకొని మాట్లాడదాం రివ్యూ చేసినప్పుడు. మీరు కూడా ఉండండి క్వశ్చన్స్ అడిగినప్పుడు. హెల్త్ అండ్ 2 లింక్డ్ పంచాయత్ రాజ్ కూడా.